హల్లెలూయా. దావీదు అన్నాడు కదా, బలము తనదని ఒక మారు దేవుడు పలికితే 2 మారులు నాకు అది వినబడింది. నువ్వు బలహీనురాలివి, నువ్వు బలహీనుడివి. దేవుడైతే బలవంతుడు. నువ్వు బలహీనమైన నీవు నీ చెయ్యెత్తి, నీ పవిత్రమైన చెయ్యెత్తినప్పుడు ఆ బలవంతుడైన దేవుడు నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నీ జీవితంలో బలములు వస్తాయి. హల్లెలూయా. నువ్వు దేవునిలోని ఓడిపో, ఓటమి నీ జీవితంలో ఉండదు. ఎందుకు చేతనగా నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారు? బలవంతుడైన దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు. ఈ మందిరం ఏర్పాటు చేసినప్పుడు నేను పాస్టర్ గారి 2 పిల్లలమే మేము బలహీనంగానే ప్రారంభించాం. అయితే ప్రభు అన్నాడు, నువ్వు ఎందుకు బలహీన పడతావు? ఇసుక రేణువుల వల్ల నేను విస్తారమైన జన సమూహాన్ని నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఎవరు ఈ మందిరానికి వచ్చి అడిగినా నేను తప్పనిసరిగా జరిగిస్తానన్నాడు. ఆయన మనిషి కాదు, దేవుడు. ఆయన అన్న మాట రూఢిపరిచాడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయన